గాయత్రి! ఏంటక్కా? ఏంటిది? డైవర్స్ పేపర్స్. అదేనమ్మా, నాకు తెలియకుండా ఎవరిది అప్లై చేశారు? మేమే ఆ పని చేశాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను అడగకుండా ఎందుకిలా చేశావు? అన్నీ నిన్ను అడిగే చేయాలా? అయినా అలాంటి మానసిక స్థితి సరిగ్గా లేని మూర్ఖుడితో, హంతకుడితో నువ్వు జీవితాంతం కలిసుంటే, నువ్వు జీవితాంతం బాధపడుతూ నలిగిపోతూ నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటూ ఉంటే చూస్తూ ఉండాలా? అందుకే డైవర్స్కి అప్లై చేశాం. అది కాదమ్మా, ఆయన నాకు తాళి కట్టిన భర్త. ఇద్దరం కలిసి సంసారం చేశాం. ఆయన ఆగక్క, నువ్వు ఏం సంసారం చేశావో నాకు తెలీదా? అయినా నాన్నని చంపిన అలాంటి హంతకుల కుటుంబంలోకి మనం వెళ్ళొద్దక్క. మనం అమ్మతోనే ఉందాం. మనం మన కాళ్ళ మీద నిలబడదాం. చాలా పెద్దదానివైపోయావే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. చాలే, ఆపుతావా? పోయి పోయి అలాంటి మూర్ఖుడితో జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నావా? అమ్మా, ఇప్పటికే నాకు ఒక పక్కన నాన్నని ఆయన చంపడం నువ్వు చూసావని చెప్తున్నావు, మరో పక్క బాలగారు పూర్తిగా కోలుకోలేదు. ఇన్ని పరిణామాల మధ్య నాకు పిచ్చెక్కిపోతుంది. ఏం మాట్లాడాలో, ఎలా తీసుకోవాలో తెలియడం లేదు. అలాంటి టైంలో ఏంటమ్మా ఇది? చూడు త్రిపుర, నువ్వు ఈ డివోర్స్కి ఒప్పుకుని తీరాల్సిందే. లేకపోతే నేను ప్రాణాలతో బ్రతకను. నీ ముందే శవమై కనిపిస్తాను. అక్క, ఉన్న అమ్మని కూడా నేను పోగొట్టుకోలేను. దయచేసి నువ్వింకేం ఆలోచించకుండా ఈ డివోర్స్కి ఒప్పుకో. నీ చేత్తోనే నువ్వే సంతకం పెట్టి డైవర్స్ పంపించావు కదా. దయచేసి చేతులు జోడించి మరీ అడుగుతున్నాను, నువ్వెలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. నన్ను క్షమించండి బాలాగారు. ఇది నేను చేసిన తప్పు కాదు. అయ్యో,